హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న యాంప్లిఫైయర్ వచ్చేసి ఎన్లాబ్స్ కంపెనీకి సంబంధించిన CA12. ఓకేనా. మనకి యాంప్లిఫైయర్ అనేది మనకి డీజే టాప్స్ పర్పస్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మనకి ఇది కంప్లీట్గా షార్ట్ పొజిషన్లో అయితే మన దగ్గర రిపేర్ కోసం అయితే రావడం జరిగింది. ఓకే, మనం దీన్ని చెక్ చేయడం జరిగింది. ఇందులో మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ డైరెక్ట్ ఈ వైర్స్ అనేది రిమూవ్ చేస్తేనే షార్టింగ్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ వైర్ కనెక్ట్ చేసి డైరెక్ట్గా షార్టింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది యాంప్లిఫైయర్ అనేది. సో దీని అర్థం ఏంటి అని అంటే, మనకి ఈ వైర్ అనేది ఎక్కడైతే కనెక్ట్ అయ్యాయో ఆ ట్రాక్స్లో ఉన్న మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఓకేనా, ఇక్కడ ఉన్న రెక్టిఫైర్ కావచ్చు, దీని పక్కన ఉన్న పిఎఫ్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి ఈ లైన్లో ఉన్న కంప్లీట్గా అన్నీ అయితే షార్ట్ అయిపోవడం జరిగింది. దానివల్ల మనకి యాంప్లిఫైర్ అనేది కంప్లీట్గా షార్ట్లోకి వెళ్ళి ఆన్ అయితే అవ్వట్లేదు. ఒకవేళ ఆన్ చేసినా సరే మనకి డైరెక్ట్గా ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి రీస్టార్ట్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్యూజ్ అయితే ఇవ్వలేదు, ఇదైతే బయటకు అయితే వచ్చేస్తుంది. ఒకవేళ ఫ్యూజ్ ఉంటే ఈ ప్లేస్లో ఫ్యూజ్ అనేది కొట్టేసేది. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం అనేది, ఈ వీడియోలో మీకు ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా రిపేర్ చేసి మీకు టెస్టింగ్ అనేది చూపిస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.